హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరస్వతి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ పెసరపప్పు పరమాన్నం ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం ముందుగా 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. అలానే 1 కప్ పెసరపప్పు తీసుకోవాలి. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలండి. ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా నిండుగా కాకుండా కొంచెం గ్యాప్తో వేసుకోవాలండి వాటర్. ఇలా సరిపడా వాటర్ వేసుకున్నాక కుక్కర్ క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్పై ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే నాకు ఈ విధంగా అయితే ఉడికిందండి. దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 కప్స్ అయితే బెల్లం వేసుకోవాలండి. 2 కప్స్ బెల్లం వేసుకుంటే స్వీట్ అయితే ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లాన్ని మొత్తం కూడా ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు అయితే మిల్క్ వేసుకోవాలండి. నేనైతే కాల్చి చల్లార్చిన పాలను వేసుకున్నాను. మీరు పచ్చిపాలైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిక్కటి పాలు వేసుకుంటున్నానండి. చిక్కటి పాలు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాలు వేసుకున్నాక లో ఫ్లేమ్పై 5 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచీలను అయితే పొడి చేసుకుందామండి. ఇలాచీ పొడిని ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుందాము. ఇలా ఇలాచీ పొడి వేసుకున్నాక ఇది మొత్తం కూడా కలిసేలా ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కావాలంటే నెయ్యిలో వేయించుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. నేను మామూలుగా గార్నిష్ కోసం అయితే డ్రై ఫ్రూట్స్తో చేశాను. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ పెసరపప్పు పరమాన్నం రెడీ. సమ్మర్ స్పెషల్ పెసరపప్పు పరమాన్నంని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.